ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది, వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేట్టు నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు, గాలి ఇస్తూ ఉంటారు. అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్స్ కూడా నేను నాకు 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను. 45 ఇయర్స్ 47 ఇయర్స్ చూశాను. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు. ఐ కెన్ సే వన్ వర్డ్, మీ క్యారియర్లో కలెక్టర్, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ. అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు, కానీ మెజారిటీకి అనివార్య కారణాలుంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు, మీరు